హాయ్ అండి. బ్యాంక్ జాబ్ కోసం చూస్తున్న వాళ్ళందరికీ ఒక సూపర్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఏకంగా 600 అప్రెంటిస్ పోస్టులు పడ్డాయి. వాటి గురించే ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకుందాం. కరెక్టే, మీరు చూస్తున్న నంబర్ నిజమే, ఏకంగా 600 పోస్టులు. కానీ దీనికంటే పెద్ద హైలైట్ ఒకటుంది. అదేంటంటే ఈ జాబ్స్కి అస్సలు ఎగ్జామ్ లేదు. అవును, ఎలాంటి రాత పరీక్ష పెట్టట్లేదు. చాలామందికి ఇది నిజంగా పెద్ద గుడ్ న్యూస్ కదా. సరే, ఇంక లేట్ చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో చూసేద్దాం. మనం మాట్లాడుకుంటున్నది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గురించి. ఇదేదో చిన్న బ్యాంక్ అనుకోవద్దు. ఇది ఒక పెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. దేశవ్యాప్తంగా 2700 బ్రాంచులకు పైగా ఉన్నాయి. అంటే కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇది చాలా స్ట్రాంగ్, నమ్మకమైన సంస్థ అని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ నోటిఫికేషన్లో అందరూ కన్ఫ్యూజ్ అయ్యే కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటుంది. సెలెక్షన్ అనేది పూర్తిగా మీ ఇంటర్ లేదా డిప్లొమా మార్కుల బేసిస్ మీదే ఉంటుంది. డిగ్రీ ఎందుకు అంటే జస్ట్ అప్లై చేయడానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ మాత్రమే. డిగ్రీ మార్కులతో సెలెక్షన్కి అస్సలు సంబంధం లేదు. ఈ పాయింట్ చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ అప్రెంటిస్షిప్లో చేరితే ఏంటి లాభం? అసలు ఈ జాబ్ రోల్ ఏంటి? దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ అప్రెంటిస్షిప్ చేస్తున్నప్పుడు ప్రతి నెల 12,300 రూపాయలు స్టైఫండ్గా ఇస్తారు. ఈ ట్రైనింగ్ టైంలో మన ఖర్చులకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ డ్యూరేషన్ వచ్చేసి 1 ఇయర్. ఈ ఒక్క సంవత్సరంలో బ్యాంక్ వర్క్ ఎలా ఉంటుందో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రైనింగ్ ఇస్తారు. సరే, ఈ 1 ఇయర్ తర్వాత ఏంటి పరిస్థితి అని చాలామందికి డౌట్ రావచ్చు. చూడండి, ఇది జస్ట్ ఒక ట్రైనింగ్ మాత్రమే కాదు, మీ బ్యాంకింగ్ కెరియర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిది. ఈ ట్రైనింగ్ అయిపోగానే మీకొక వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. ఫ్యూచర్లో బ్యాంక్ క్లర్క్ లాంటి పర్మనెంట్ జాబ్స్ పడినప్పుడు ఈ సర్టిఫికేట్ ఉన్నవాళ్లకి ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఇంతకుముందు ఎస్బీఐ లాంటి పెద్ద బ్యాంకులు కూడా వాళ్ల అప్రెంటిస్లకు ఇలాగే ప్రిఫరెన్స్ ఇచ్చాయి. ఓకే, ఇక చాలా మందికి మైండ్లో ఉన్న మెయిన్ క్వశ్చన్స్కొద్దాం. అసలు ఎలిజిబిలిటీ ఏంటి? సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ డౌట్స్ అన్నిటినీ ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పోస్ట్లకి ఎవరు అప్లై చేయొచ్చు ఆ డీటెయిల్స్ చూసేద్దాం. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, సో కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అప్లై చేయడానికి మీకేదైనా డిగ్రీ, అది బీటెక్ అయినా బీకామ్ అయినా ఏదైనా పర్లేదు, డిగ్రీ ఉంటే చాలు. కానీ మిమ్మల్ని జాబ్కి సెలెక్ట్ చేసేది మాత్రం మీ ఇంటర్ లేదా డిప్లొమా మార్కులను బట్టే. డిగ్రీ మార్కులతో సంబంధం లేదు. ఈ డిఫరెన్స్ అర్థం చేసుకుంటే చాలు, ఇంకే కన్ఫ్యూజన్ ఉండదు. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకి 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. తెలుసు కదా, రిజర్వేషన్ ఉన్న వాళ్లకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ అయితే 31 ఏళ్ల వరకు, ఎస్సీ ఎస్టీ అయితే 33 ఏళ్ల వరకు, ఇక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 38 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా చాలా రీజనబుల్గా పెట్టారు. ఎస్సీ ఎస్టీ వాళ్లకి కేవలం 100 రూపాయలు, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్లకి 150 రూపాయలు. ఇక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కైతే ఫీజే లేదు. సో ఫీజు గురించి పెద్దగా ఆలోచించకుండా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పోస్టులకి అప్లై చేసేవాళ్లకి ఖచ్చితంగా తెలుగు వచ్చి ఉండాలి. అంటే బాగా చదవడం, రాయడం, మాట్లాడటం, ఈ 3 తెలిసి ఉండాలి. ఇది మ్యాండేటరీ. సరే, ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. ఈ అవకాశాన్ని ఎలా అందుకోవాలి? ఆన్లైన్లో అప్లై చేసే ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఈ విషయంలో మాత్రం అస్సలు లేట్ చెయ్యొద్దు, ఎందుకంటే అప్లికేషన్కి టైం చాలా తక్కువిచ్చారు. జనవరి 15న స్టార్ట్ అయితే జనవరి 25కే క్లోజ్ అయిపోతుంది. అంటే కరెక్ట్గా 10 రోజులు టైం ఉంది. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి. అప్లై చేయడం కూడా చాలా సింపుల్. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ లింక్ మీద క్లిక్ చేయాలి. మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసి ఆన్లైన్లో ఫీజు కట్టేసి ఫైనల్గా అప్లికేషన్ సబ్మిట్ చేయడమే. సో ఒక్కసారి ఆలోచించండి, ఎలాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్ టెన్షన్ లేకుండా కేవలం ఇంటర్ మార్కులతోనే బ్యాంకింగ్ సెక్టర్లోకి ఎంట్రీ ఇచ్చే ఈ గోల్డెన్ ఛాన్స్ ఒక బ్రైట్ ఫ్యూచర్కి ఫస్ట్ స్టెప్ అవుతుందా? తీసుకునే నిర్ణయం కెరియర్నే మార్చేయొచ్చు.